ఈ వీడియోలో మనము ప్రిపోజిషన్ అనేటువంటి టాపిక్ మీద బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. గతంలో ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ప్రిపోజిషన్ గురించి కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉన్నారు. సో ఒకసారి వాటిని రివైండ్ చేస్తూ ఇప్పుడు బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము. We travel dash train, with train, in train, by train, none. సో ఇక్కడ మనకు కామన్గా కరెక్ట్ ఆన్సర్ ఏమని అనిపిస్తుంటుంది అంటే ఇన్ అనిపిస్తుంటుంది. వి ట్రావెల్ ఇన్ ట్రైన్ అని అనిపిస్తుంది, కానీ ఇన్ అనేటువంటిది తప్పు, బై అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బై. బైనే ఎందుకు రాయాలంటే ట్రావెల్ కానీ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి వర్డ్స్ ముందు మనము బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. ఈ విషయం ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రిపోజిషన్ గురించి డిస్కషన్ చేసుకునేటప్పుడు నేర్చుకొని ఉన్నాము. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బై. నెక్స్ట్, హీ గోస్ ఫర్ ఏ వాక్ డాష్ ఇన్ ద మార్నింగ్. సో ఇక్కడ ఏమొస్తుంది? ఆన్ ద మార్నింగ్, ఎట్ ద మార్నింగ్, విత్ ద మార్నింగ్, ఇన్ ద మార్నింగ్. సో ఇన్ ద మార్నింగ్ అనే వర్డ్ కానీ లేదా ద ఈవినింగ్ కానీ లేదంటేనేమో ద ఆఫ్టర్నూన్ కానీ అటువంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే ఇన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇన్ అనే ప్రిపోజిషన్ అంటే ఇన్ ద మార్నింగ్ అని చెప్తాము, ఇన్ ద ఈవినింగ్ అని చెప్తాము, ఇన్ ద ఆఫ్టర్నూన్ అని చెప్తాము, ఇన్ ద ఈవినింగ్ అని, ఇన్ ద నైట్ అని చెప్తాం. సో ఈ విధంగా చెప్పేటప్పుడు ఇటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా నెక్స్ట్ బిట్ చూద్దాము. రాణి గోస్ టు స్కూల్ డాష్ ఫుట్, బై ఫుట్, ఇన్ ఫుట్, ఆన్ ఫుట్, నన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్ ఫుట్ అవుతుంది. ఓకే, ఫుట్ అనేటువంటి వర్డ్ ముందు మనము ఆన్ ఉపయోగించాలి కాబట్టి ఈ విషయం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆన్ అవుతుంది. దే జంప్డ్ డాష్ ద రివర్, ఇన్ ద రివర్, ఇన్ టు ద రివర్, ఆన్ ద రివర్, అక్రాస్ ద రివర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంటూ అవుతుంది. అయితే మీకు ఇన్ కూడా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇంటూనే ఎందుకు వస్తుందంటే ఇంటూ అనేటువంటిది మోషన్లో ఉన్న వాటి ముందు, అంటే కదలికలో ఉన్న వాటి ముందు ఇంటూను ఉపయోగిస్తాము. ఇన్ అనేటువంటి దాన్ని స్టేషనరీగా, అంటే ఒక దగ్గరనే ఉన్న వాటి ముందు మనం ఇన్ ఉపయోగిస్తాం. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను, ఇది క్లాస్ రూమ్ అనుకుంటే ఆల్రెడీ క్లాస్ రూమ్లో ఉంటే మనం ఇన్ ఉపయోగిస్తాము. అదే బయట నుంచి క్లాస్ రూమ్లోకి వస్తున్నప్పుడు ఇంటూ ఉపయోగిస్తామని మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో అతను బయట నుంచి రివర్లోకి జంప్ చేశాడు. సో ఇక్కడ మోషన్ అంటే కదలిక జరుగుతుంది కాబట్టి ఇంటూను ఉపయోగిస్తాం. నెక్స్ట్, he lives డాష్ కోదాడ్ డాష్ సూర్యాపేట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఇన్ కోదాడ్ ఎట్ సూర్యాపేటన, ఇన్ కోదాడ్ ఇన్ సూర్యాపేట, ఎట్ కోదాడ్ ఇన్ సూర్యాపేట్, నెక్స్ట్ ఆల్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే సి అవుతుంది. హీ లివ్స్ ఎట్ కోదాడ్ ఇన్ సూర్యాపేట్. ఎందుకంటే పెద్ద ప్లేస్ల ముందు ఇన్ ఉపయోగిస్తాము, చిన్న ప్లేస్ల ముందు ఎట్ ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెద్ద ప్లేస్ల ముందు ఇన్ ఉపయోగిస్తాం. సూర్యాపేట పెద్దది, కోదాడ కంటే పెద్దది కాబట్టి ఇన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్, కోదాడ దీంతో పోలిస్తే ఇది చిన్నది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ ప్లేస్ను చెప్పడానికి మనం ఎట్ను ఉపయోగిస్తాం. ఇది ఇక్కడ. నెక్స్ట్ బిట్ చూద్దాము. దే ఆర్ ప్లేయింగ్ డాష్ ద స్కూల్.
ఇంటూ ద స్కూల్, విత్ ద స్కూల్, ఎట్ ద స్కూల్, ఆల్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఎట్. దే ఆర్ ప్లేయింగ్ ఎట్ ద స్కూల్. ఎట్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ కరెక్ట్గా ఎక్కడ ఆడుతున్నారో అనే విషయాన్ని, అంటే ఏ ప్లేస్లో ఆడుతున్నారో పాయింట్అవుట్ చేస్తూ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎట్ను ఉపయోగిస్తాం. ఓకే, రైట్. ఒకవేళ పెద్ద ఏరియా అయితేనేమో ఇన్ ఉపయోగిస్తాం, ఏదో ఒక పాయింట్ చెప్తేనేమో ఎట్ ఉపయోగిస్తాం. రైట్, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్, దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ 2024. 2024 నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అని చెప్పాలి. సో దీని ముందు ఏం ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం? ఎట్ 2024, ఫర్ 2024, సిన్స్ 2024, సైన్స్ 2024. సో మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి స్పెల్లింగ్ డిఫరెన్స్ కూడా ఇస్తాడు, గమనించి టిక్ చేయాలి. మనం హడావుడిలో ఇది సిన్స్, ఇది సైన్స్ అయితే మనం హడావుడిలో ఏం చేస్తామంటే దీన్ని కూడా పెట్టి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మన ఆన్సర్లో ఇప్పుడు కానిది. రైట్, సైన్స్ అనేటువంటిది ఉండదు. ఒకసారి మిగిలిన ఆప్షన్స్ కనుక చూస్తే మనకు ఇక్కడ ఏమొస్తుందంటే ఆన్సరు సిన్స్ వస్తుంది. సిన్స్ ఎందుకు వస్తుందంటే ఇది పాయింట్ ఆఫ్ టైంను తెలియజేస్తుంది. ఓకే, అదే ఫర్ అయితేనేమో పీరియడ్ ఆఫ్ టైంను ఇది తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఇచ్చిండు కాబట్టి, అంటే ఖచ్చితంగా ఏ సంవత్సరం అనేది ఇచ్చిండు కాబట్టి మనం ఇక్కడ సిన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇయర్ ఇచ్చి దాని ముందు ఏ ప్రిపోజిషన్ వాడాలి అంటే సిన్స్ వాడాలి. రైట్, నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ హియర్ డాష్ 10 years. సో ఈ బిట్కు ఇది ఆపోజిట్. ఒకసారి చూడండి, ఇక్కడ 10 years అని ఇచ్చాడు, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం ఇవ్వలేదు, పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చిండు. పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఏం ఉపయోగించాలో మనకు తెలుసు, చూద్దాం. సైన్స్ సేమ్ అలానే ఇచ్చాం, సో సైన్స్ ఆన్సర్ కానే కాదు. సిన్స్ 10 years, ఫర్ 10 years, ఎట్ 10 years. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేది ఏంటిది? ఫర్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ FOR. సి ఆన్సర్ FOR. హీ కేమ్ డాష్ ఢిల్లీ. హీ కేమ్ డాష్ ఢిల్లీ అంటే ఢిల్లీ నుంచి వచ్చాడు. సో ఫర్ ఢిల్లీ, ఫ్రమ్ ఢిల్లీ, ఎట్ ఢిల్లీ, టు ఢిల్లీ. సో నుంచి అనే అర్థం ఇచ్చేది ఫ్రమ్ కాబట్టి బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ. నెక్స్ట్, రామ సాట్ డాష్ సీత. రామ సీత పక్కన కూర్చున్నాడు. పక్కన అనే అర్థం వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ మనం ఉపయోగించవలసి ఉంటుంది. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ను టిక్ చేయాలి. హడావుడిలో దీన్ని ఆన్సర్ చేయబోయి ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేయబోయి ఇది చేశారనుకోండి, మీ యొక్క సమాధానం రాంగ్ అవుతుంది. సో బోత్, నన్. సో బోత్ అనేటువంటిది కాదు, నన్ అనేటువంటిది కాదు. బిసైడ్స్ అంటే అదనంగా కాబట్టి అది కాదు. రామ సాట్ బిసైడ్ సీత. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బిసైడ్. నెక్స్ట్, ద ఫైట్ బిగాన్ డాష్ ద 4 brothers. 4 బ్రదర్స్ మధ్య, 4 brothers మధ్య ఫైట్ జరిగిందని అంటున్నాడు. సో ఇక్కడ ఏమొస్తుంది? బిట్వీన్, బై, అమాంగ్, నన్. బిట్వీన్ అంటేనేమో ఇద్దరి మధ్య జరిగితే, బై అయితేనేమో ఇక్కడ సంబంధం లేదు, అమాంగ్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ మెంబర్స్ మధ్య ఫైటింగ్ జరిగితే అమాంగ్ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? అమాంగ్ అవుతుంది. ద ఫైట్ బిగాన్ అమాంగ్ ద 4 brothers. నెక్స్ట్, there is a bridge dash the river. Across, 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 none. సో అక్కడ అన్ని అక్రాస్లో ఇచ్చాను కదా. కాకపోతే మనం కన్ఫ్యూజ్ ఎలా అవుతామంటే స్పెల్లింగ్ కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏమవుతుంది? ACROSS. నేను ప్రిపోజిషన్ టాపిక్ చెప్పేటప్పుడు కూడా స్పెల్లింగ్ చెప్పాను. సో ఇది రాంగ్. ACROS ఇది కూడా రాంగ్.
ACROSS ఇది రైట్ ఆన్సర్. సి ఒకటే సి ఉంటుంది, డబుల్ ఎస్ ఉంటుంది. సో ఇక్కడ ACROSS అక్రాస్ దెర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్. అక్రాస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే దేనికైనా అడ్డంగా అని చెప్పేటప్పుడు, ఈ విధంగా చెప్పేటప్పుడు మనము ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము, అక్రాస్ అనే దాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం ప్రిపోజిషన్ టాపిక్ చెప్పుకునేటప్పుడు అక్రాస్ ఎలా ఉపయోగించాలనో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఇంకా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. ద బేకరీ ఈజ్ డాష్ ద బ్యాంక్, బినీత్, బిలో, విత్, నన్. సో ఇక్కడ ఆన్సర్ బిలో అవుతుంది. బిలో ఎందుకు అవుతుందంటే కంపారిజన్ చేస్తూ ఒకదాని కింద, బిలో అంటే కింద, కంపారిజన్ చేస్తూ ఒకదాని కింద దానికంటే కొంచెం కిందికి ఉన్నది అని చెప్పేటప్పుడు బిలో అనే ప్రిపోజిషన్ను మనం ఉపయోగిస్తాం. ఓకే రైట్. నెక్స్ట్, షీ డైడ్ డాష్ క్యాన్సర్. క్యాన్సర్ అనేటువంటిది ఏంటిది, డిసీజ్. సో డిసీజ్కు సంబంధించి చెప్పేటప్పుడు డిసీజ్ వల్ల చనిపోయారు అని చెప్పేటప్పుడు ఏ ప్రిపోజిషన్ ఉపయోగిస్తామో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో చూద్దాం. ఆఫ్, OFF ఆఫ్, విత్, ఆఫ్, నన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డిసీజ్కు సంబంధించి ఆ డిసీజ్ వల్ల చనిపోయాడు అని చెప్పేటప్పుడు OF ఆఫ్ను ఉపయోగిస్తాం. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్, దే ఆర్ సఫరింగ్ డాష్ ఫీవర్. సఫరింగ్ తర్వాత ఏ వర్డ్ ఉపయోగించాలనో కూడా మనం వీడియోలో డిస్కషన్ చేసుకొని ఉన్నాం. సో ఒకసారి వీడియోను టోటల్గా, గత వీడియోను టోటల్గా చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఫర్, ఆఫ్, ఫ్రమ్, నన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. FROM ఫ్రమ్. సఫరింగ్ వర్డ్ తర్వాత మనం తప్పకుండా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నెక్స్ట్, షీ ఈజ్ ఫాండ్ డాష్ స్వీట్స్. ఫాండ్ తర్వాత కూడా ఏం ఉపయోగించాలో డిస్కషన్ చేసుకొని ఉన్నాం. OFF ఆఫ్, OF ఆఫ్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏది ఉపయోగించాలో తెలుసుకొని ఉండాలి. విత్, నన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి B, OF ఆఫ్. ఫాండ్ తర్వాత పక్కాగా OF ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. ఫాండ్ ఆఫ్. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. నెక్స్ట్, ద ట్రీ వాస్ కట్ డాష్ అండ్ యాక్స్ బై మీ. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు ఏ ప్రిపోజిషన్ అంటే ఆ చెట్టు కట్ చేయబడింది, ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించినప్పుడు దాని ముందు ఏ ప్రిపోజిషన్ ఉపయోగిస్తామనేది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. బై, విత్, ఆఫ్, నన్. సో ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు మనం విత్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఇది ప్రిపోజిషన్కు సంబంధించి కొన్ని బిట్స్ మాత్రమే. ఇంకొన్ని బిట్స్ను తదుపరి వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు. మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా నేను క్లాసెస్ను చెప్తూ ఉన్నాను. సో ఇంకా నేను ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్స్ను అబ్జర్వ్ చేస్తూ అందులో ఏ విధంగా బిట్స్ అడుగుతున్నారో గమనించి తప్పకుండా వాటిని నెక్స్ట్ రాబోయేటువంటి అప్కమింగ్ వీడియోలలో తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే.